మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ అ మినిట్. సో మరి రాజు గారు 3 వెరైటీస్ చూసేసాము. జస్ట్ మినిట్ ఏం చూపిస్తున్నారు ఇప్పుడు? క్యాప్సికమ్ పునుగులు. క్యాప్సికమ్ పకోడీ అంటున్నారేమో అనుకున్నాను. సో క్యాప్సికమ్ తో పునుగులా? ఎస్ అండి. సో అంటే పునుగుల్లో కూడా మనం కొంచెం అంటే జస్ట్ పప్పు మారుస్తూ ఉంటాం, పెసరపప్పు లేదా మినపప్పు. సో అలా కాకుండా దీంట్లో కొంచెం ఆ క్యాప్సికమ్ ఫ్లేవర్ కూడా అంటే ఫైన్ గా చాప్ చేసేస్తే మొత్తం ఫ్లేవర్ వచ్చేస్తుంది దానికి. ఓకే ఓకే. సో కొంచెం ఈ స్నాక్స్ ఎన్ని తిన్నా మనకి కొత్తవి కావాలనిపిస్తూ ఉంటుంది కదా. సో ఈ రేణికి చాలా బాగుంటుంది ఇది. ఓకే, మరి క్యాప్సికమ్ పునుగులకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాప్సికమ్ పునుగులు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 4, జీలకర్ర 1 టీ స్పూన్, మినపగుళ్ళు 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టీ స్పూన్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో దీని కొరకు ఏంటంటే మనం మినపగుళ్ళు ఒక 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టేసుకుంటే మనకు సాఫ్ట్ గా వస్తాయండి. ఓకే, సో దానికంటే ముందుగా మనం నూనె వేడి పెట్టేసుకున్నాం. ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో చాలా లైట్ గా ఉంటుంది, డీప్ ఫ్రై లాంటి వాటికి చాలా బాగా పనిచేస్తుంది. అంటే చాలా తక్కువగా ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది అన్నమాట. సో అలాగే తక్కువ నుండి ఎక్కువ వంటలు కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ముందుగా మనం ఇది గ్రైండ్ చేసుకున్నాం. సో స్టవ్ ఆన్ చేస్తున్నాండి. సో నానబెట్టేసుకున్నాం మినపగుళ్ళు. సో పునుగులు కాబట్టి కాస్త ఫైన్ గా వస్తేనే బాగుంటుంది. వాటర్ కావాలా రాజు? సరిపోతుందండి. నలగాలండి, ఇంకొంచెం ఫైన్ గా కావాలి. నేను చిట్కా చూసేస్తా, మీరు గ్రైండ్ చేసేస్తారా? ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ రాజు గారు పిండి రూపుతూ ఉంటారు. ఈలోగా మనం చిట్కా చూద్దాం. చాలా మంది ముఖానికి జుట్టుకి చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. అంతటితో విసిగిపోయి ఇక పాదాల విషయం పట్టించుకోరు, వదిలేస్తూ ఉంటారు. అందుకే చాలా మందికి పాదాల దగ్గర చర్మం అంతా కూడా కాస్త మొరటుగా నల్లగా తయారవుతూ ఉంటుంది. మరి ఇది తగ్గాలి అంటే ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు కొద్దిగా కొబ్బరి నూనెతో పాదాలకు మృదువుగా మసాజ్ చేసుకుని సాక్స్ ఏదైనా వేసుకుని ఉదయం లేచిన తర్వాత క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే పాదాల దగ్గర చర్మం అంతా కూడా గరుకుదనం అంతా కూడా పోయి బాగా మృదువుగా తెల్లగా తయారవుతుంది. ఓకే, మరి చిట్కా చూసారు కదా. సో రెడీ అయిపోయిందండి. ఇలా ఫైన్ గా కావాలి. సో దీన్ని బౌల్లోకి తీసేసుకున్నాం. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్కలు ఉంటే కూడా బాగుంటాయండి. సో కాబట్టి కొంచెం అల్లం ముక్కలు యాడ్ చేస్తున్నాను. అలాగే సరిపడా ఉప్పు. సో క్యాప్సికమ్ చాలా సన్నగా కట్ చేసుకోవాలి, అంటే బాగా మనకు పునుగులు వేసుకుంటున్నాం కాబట్టి బాగా కలిసిపోతుంది. కొద్దిగా కొత్తిమీర, కొంచెం పులుపు రావడానికి కొద్దిగా పెరుగు యాడ్ చేస్తున్నాం అండి. సో పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది. లూజ్ అవ్వకుండా చూసి వేసుకుంటూ బెటర్. అవునండి. యూజువల్గా అయితే అంటే మనం కొంచెం ఒక రోజు నిల్వున్న పిండితో అట్లా వేస్తూ ఉంటారు కదా, కొంచెం గుల్లగా వస్తుంది లోపల, కాస్త టేస్ట్ కొంచెం ఆ పులుపు అది కూడా యాడ్ అవుతుంది. సో ఇక్కడ మనం పిండితో వేసుకునేటప్పుడు ఇలా కొంచెం పెరుగు అలా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే ఓకే. ఓకే ఓకే. సో రెడీ అయిపోయింది. సో కొద్దిగా వాటర్ ఇస్తారా? సో కొంచెం చేయి తడి చేసుకుంటే మనకి ఈజీగా చేతిలో జారిపోతుంది అది. సో వెజిటబుల్స్ కాంబినేషన్ అనేది ఇంకా మనము కొంచెం ఇట్లా ఫ్రై చేసిన వెయిట్ టేస్ట్ అయితే బాగుంటుంది అనుకుంటే అవి యాడ్ చేసుకోవచ్చేమో కదా. అవునండి. సో యూజువల్గా ఉల్లిపాయ ముక్కలు ఇవైతే మనము
రెగ్యులర్ గా వేసుకుంటూ ఉంటాం. సో వాటితో పాటుగా ఏమైనా వెజిటబుల్స్ కాంబినేషన్ యాడ్ చేస్తే కూడా మనకి తినేటప్పుడు కొంచెం పునుగులు డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కొంచెం ఈ పునుగులు, ఈ ఆనియన్ పకోడీ ఇట్లాంటివన్నీ మనకి రెగ్యులర్ గా ఒకటే టేస్ట్ లో అలవాటు అయిపోయి ఉంటాయి కదా. సో వాటిల్లో కూడా కొంచెం వెరైటీగా కావాలి అనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు. సో సాధారణంగా మనము కొత్తిమీర, కరివేపాకు ఇవి కట్ చేసి వేస్తూ ఉంటాం కదా, అవి పనికిస్తూ ఉంటాయి. ఇక్కడేమో క్యాప్సికం కనిపిస్తుంది. క్యాప్సికమ్ కూడా ఇట్లా కొంచెం మగ్గితే మంచి టేస్ట్ వస్తుంది కదా. డీప్ ఫ్రై చేసినా మగ్గిపోయినా కూడా ఆ టేస్ట్ అనేది బాగా ఉంటుంది, క్రంచీనెస్ వస్తుంది కదా. పొంగుతున్నాయి రాజు గారు. మనం ఏమి సోడా ఏమి పెరిగేస్తాం కదా, దాంతో కొంచెం ఫర్మెంట్ అయినట్టుగా అవుతుంది. ఓకే ఓకే. సో ఇవి వేగుతూ ఉంటాయి. ఈలోపు నేను ప్లేట్ గార్నిష్ చేసేస్తాను. సో స్లైసెస్ లా కట్ చేసి ఒక ఫ్లవర్ షేప్ లో చేస్తాను. వీటితో ఇట్లా మనం ఆ గుంటు పొంగనాలు అవి కూడా వేసుకోవచ్చండి. ఓకే. సో వీటిని స్లైసెస్ లా కట్ చేస్తున్నాను. సో వీటి మధ్యలో ఆలివ్స్ వాడుతున్నాను. ఓకే. సో వీటిని హాఫ్ గా కట్ చేస్తున్నాను. ఓకే. సో మధ్యలో బ్రింజాల్. ఓకే. ఓకే. స్టెమ్ లా వచ్చేసి బీన్స్ పెట్టాను. అలాగే వీటి మధ్యలో ఆలివ్. బాగుంది కలర్ఫుల్ గా. సో క్యాప్సికమ్ తో ప్లేట్ డెకరేషన్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పునుగులు కూడా రెడీ. ఓకే. అక్కడక్కడ లీవ్స్. చాలా బాగా వచ్చాయి రాజు గారు, అన్ని ఒకటే సైజ్ లో స్మూత్ గా. కలర్ కూడా బాగా వచ్చింది. ఓకే. సో అసలు మనకి ఆయిల్ అనేది కనబడట్లేదు. ఫ్రీడమ్ ఆయిల్ తో చేసాం కదా. నైస్. లైట్ గా ఉన్నాయి చూస్తుంటే కూడా, ఎక్కువ ఆయిల్ అది లేకుండా. ఓకే. మరి పునుగులు కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు క్యాప్సికం పునుగులు తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. క్యాప్సికం పునుగులు తయారు చేసే విధానం: ముందుగా మినపగుళ్ళు నానబెట్టి రుబ్బి పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం, ఉప్పు, క్యాప్సికం ముక్కలు, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పునుగుల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, క్యాప్సికం పునుగులు రెడీ.